రాయదుర్గం పట్టణంలో 2 రోజుల క్రితం అనారోగ్య కారణంగా బొమ్మయ్య అనే వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చాడు. వైద్య సిబ్బంది ఒత్తిడితో సెక్యూరిటీ గార్డు వైద్యం అందించాడు. వైద్యం వికటించి చనిపోయిన ఘటనలు పలు ఛానల్లో రావడంతో డీసీహెచ్ఎస్ రవిపాల్ స్పందించారు. రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్ను తనిఖీ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి రోగి యొక్క బాధితులు డీసీహెచ్ఎస్తో తమ బాధను వ్యక్తం చేశారు. హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. హాస్పిటల్లో రోగుల చికిత్సపై ఆరాలు తీశారు. వైద్య సిబ్బందులు డ్యూటీ రికార్డులను పరిశీలించారు. సూపరింటెండెంట్ మాధవి హాస్పిటల్లో నిర్లక్ష్యంతో హాస్పిటల్లో తప్పులకు కారణం అవుతుందన్నారు. సెక్యూరిటీ గార్డు చేసిన వైద్యం వికటించి వ్యక్తి మృతిపై సంబంధిత డ్యూటీ నర్సులపై సెక్యూరిటీ గార్డుపై విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ వైద్యులు సొంత క్లినిక్ లో ఎక్కువ సమయం కేటాయించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ క్లినిక్ లో వైద్యులు పనివేళలను డీసీహెచ్ఎస్ పరిశీలించామన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు హాస్పిటల్లో జరుగుతున్న చికిత్స లోపాలను డీసీహెచ్ఎస్ కు తెలియజేశారు. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాయదుర్గం హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పలు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఓన్ క్లినిక్స్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం లేదు అని చెప్పి కొంతమంది పాత్రికేయ మిత్రులు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అయితే నేను ఈరోజు ఇక్కడ పనిచేసే డాక్టర్ల యొక్క క్లినిక్స్ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లకు అయితే తెలియదు. వాళ్ళ క్లినిక్స్ విజిట్ చేయడము, ఏ టైంలో వాళ్ళ క్లినిక్స్లో ఉంటున్నారో ఆ సమాచారం అంతా కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఎవరైతే లేటుగా వస్తున్నారో, ఎవరైతే బయట అటెండెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు కూడా చట్టపరంగా తీసుకుంటున్నాం. వాళ్ళకి గత వారంలో రాత్రి వేళలో ఒక పేషెంట్ ఆ కేషీట్ ఆమె 11 గంటల వరకు చికిత్స చేసి క్యాజువాలిటీ దగ్గర లేబర్ రూమ్ దగ్గర కొరకు నేను చికిత్సలు ఇచ్చేదానికి ఆ సిస్టర్స్తో పాటు వెళ్ళాను అని చెప్తున్నాను. ఆ సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్న రవికుమార్ అని ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరి సూచన లేదు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి రోగికి ఆయన ఆయాసపడతా ఉంటే నెబులైజేషన్ అరేంజ్ చేయడం అనేది గమనించడం జరిగింది. పాత్రికేయ మిత్రులు ఫోటోలు కూడా మాకు పంపించడం జరిగింది. నేను 2 రోజుల క్రితమే ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరాను. అదేవిధంగా ఆ డ్యూటీలో ఉన్న సిస్టర్ గారు ఆ సమయంలో ఎందుకు అక్కడ లేరని చెప్పి ఆమె వివరణ కూడా లిఖితపూర్వకమైన వివరణ ఇమ్మని చెప్పి తెలియజేయడం జరిగింది. రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ రికార్డ్స్ లో ఆమె పొరపాటు ఉంది అని తెలిస్తే ఆమె కూడా ఒక శిక్ష అనేది తగు శిక్ష విధించడం జరుగుతుంది. ఒక్కరి కోసమని కాదు, మొన్న జరిగిన పేషెంట్ అని కాదు, ఇలాంటివి పునరావృతం కాకూడదు అనేది మా ఉద్దేశం. ఎవరి పని వారు చేయాలి. డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి, నర్స్ చేయాల్సిన పని నర్స్ చేయాలి, ఫార్మసిస్ట్ పని ఆయన చేయాలి, ల్యాబ్ టెక్నీషియన్ పని కూడా వాళ్ళు చేయాలి. అంతేగాని ఒక్కరు చేయాల్సిన పని ఇంకొకరు చేయడానికి అనుమతి లేదు. కనుక ఇది రాయదుర్గం మాత్రమే కాదు, ఈ జిల్లాలో ఉన్న ప్రతి హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి కూడా ఇది తెలియజేస్తున్నాము. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఖచ్చితంగా అవైలబిలిటీ ఉండాలి. వాళ్ళు సెక్యూరిటీ గార్డు బయట ఉండే వ్యక్తి లోపలికి రావాలంటే ఇప్పుడు డాక్టర్స్ కానీ వాళ్ళు చెప్తేనే కదా వాళ్ళు వచ్చి డ్యూటీ చేసి, వాళ్ళు బయట డ్యూటీ చేసుకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళు చెప్పుకున్నది అది ఎట్లా పోయి చేస్తారు? వాళ్ళ బంధువా లేకపోతే పేషెంట్ ఏమన్నా వాళ్ళ ఇదే అయితే మాత్రం సార్ ఇప్పుడు మీరు నర్సు బయట ఉంది, ఇలా లోపల ఉన్నారు అంటే ఆమె బయట ఉందంటే ఆల్రెడీ వచ్చి చూసి ఉంటుంది. అదే అడుగుతున్నాము. ఆమె ఏమైనా ఇతని చికిత్స ఇవ్వండి అని చెప్పిందా, లేక ఇతనంతా ఇతనే వచ్చి ఇచ్చాడా అనేది తేవాలి. చెప్పిందని అంటున్నారు సార్. ఆమె చెప్పింది చెప్పి మరియు వచ్చేసి ఆ పేషెంట్ వాళ్ళు భార్యకు కూడా మీకు పైన నెబులైజేషన్ పెడతా ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారు.